దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ ఇంట్లో సమాధానం కనిపించట్లేదా? మీ ఇంట్లో సమాధానం దొరకట్లేదా? వెతకండి, దొరుకుతుంది. మార్గం వెతుకు. ఎలా నా భర్తతో నేను సమాధానంగా ఉండగలను? ఎలా నా భార్యతో సమాధానంగా ఉండగలను? ఫైండ్ ద వే. మార్గం కనుక్కో. ఒకవేళ నీ మాట తీరు బాగాలేదేమో, నీ పద్ధతి బాగాలేదేమో, నీ ప్రవర్తన బాగాలేదేమో, నీ ఆలోచనలు బాగాలేదేమో, నీ కోరికలు నీ ఉద్దేశాలు బాగాలేదేమో, కాబట్టి నీ భర్త అర్థం చేసుకోలేకపోతున్నాడేమో. వెతుకో, సమాధానాన్ని వెతుకో. 2, వెంటాడు. దొరికిందనుకో, దాన్నే వెంటాడు, ఆ మార్గాన్నే వెంటాడు. సమాధానాన్ని మాత్రం పోగొట్టుకునే ప్రయత్నము చేయొద్దు. మొదటిగా దేవుడు అంటున్నాడు, సమాధానాన్ని ప్రేమించండి. నువ్వు దేన్ని ప్రేమిస్తావో దాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడవు. పీస్ఫుల్గా ఉండడం నువ్వు ఇష్టపడ్డావు అనుకో, భర్తతో, భార్యతో, బిడ్డలతో, అత్తతో, కోడలతో, నీ చుట్టూ ఉన్నటువంటి బంధువులతో, పనిచేసే చోట చుట్టూ ఉన్నటువంటి కొలీగ్స్తో ప్రశాంతంగా జీవించడానికి నువ్వు అలవాటు పడ్డావు అనుకో, ప్రశాంతంగా జీవించడం నీకు ఇష్టం అనుకో, ప్రశాంతతను పోగొట్టుకో. అవసరమైతే ఒక అడుగు దిగుతావు. ఏం చేస్తావు? ఒక అడుగు దిగుతావు. కీర్తన 34:14, కీడు చేయుట మాని మేలు చేయండి, సమాధానమును మొదటిగా వెతకండి, ఆ తర్వాత వెంటాడండి.